ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ మనకి ముందుగానే వీర్యం రిలీజ్ అయింది అని ఎప్పుడు చెప్తాము అంటే మనకి లెస్ దాన్ 2 minutesలో మనకి ఏమన్నా అంటే ఇజాక్యులేషన్ అనేది జరుగుతుంది ఈ పెనట్రేటివ్ సెక్స్ చేసుకున్న తర్వాత అంటే మనం దాన్ని ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అని అంటామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మరి ముందు కాకుండా మనం డిలేడ్ ఇజాక్యులేషన్ అని ఎప్పుడు అంటాము అంటే మనం ఆ టైం ఒక 22 minutes కంటే ఎక్కువ అయింది అంటే మనం దాన్ని డిలేడ్ ఇజాక్యులేషన్ అని అంటామన్నమాట. ఇట్లా అంటే దీనివల్ల ఏమన్నా మనకి ఇబ్బంది అనేది ఉందా? సో ఎందుకు ఉంటుంది అంటే నార్మల్గా ఏంటి అంటే మనకి ఇజాక్యులేషన్ అనేది అయినప్పుడు సెమెన్ అనేది వెళ్తుందన్నమాట. సో అంటే మనకి ఎంత టైము ఇద్దరు కలయిక అనేది పార్టిసిపేట్ చేస్తారు అనేది వాళ్ళ కపుల్ ఒక ఇంటిమెసీ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఫోర్ ప్లే మీద వీటన్నిటి మీద మనకి డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి కొంచెం లాంగ్ లాస్టింగ్ అనేది ఉండాలి అంటే మనం కలయికకి ముందే ఎప్పుడైనా కూడా ఇజాక్యులేషన్ ఒక 3-4 hours ముందు చేసినా కూడా మనకి సెక్స్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండొచ్చు అనమాట. అట్లా కాకుండా మనకి పొజిషన్స్ అనేవి మారవడం వల్ల దీనివల్ల కూడా మనకి సో లాంగ్ లాస్టింగ్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఇట్లా మనం కొన్ని చేస్తూ ఉండడం వల్ల సో వాళ్ళ కపుల్ మధ్య ఇంటిమెసీ వీటన్నిటి వల్ల కూడా మనకి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట.